మీరిప్పటి వరకు ఎన్నో క్రెడిట్ కార్డులు చూసుంటారు, ఎన్నో వాడుంటారు. ఉచితంగా వస్తున్నాయి కదా అని వాలెట్ నిండా కార్డులు పెట్టుకుని జేబులో తిప్పుతుంటారు. కానీ మీ అకౌంట్లో కనీసం 5 కోట్లుంటే తప్ప మిమ్మల్ని కన్ను ఎత్తి కూడా చూడని ఒక సీక్రెట్ క్రెడిట్ కార్డ్ గురించి మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. అదే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత ఖరీదైన ధనవంతుల స్టేటస్ సింబల్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్. ఈ కార్డు ఎంత పవర్ఫుల్ అంటే ఇది మీ దగ్గర ఉంటే చాలు, ప్రపంచంలో మీరు ఏమున్నా, మీరు ఏ మూలనున్నా, మీకు ఏది కావాలన్నా సరే నిమిషాల్లో మీ కాళ్ల దగ్గరకు వచ్చేస్తుంది. అయితే అసలు ఈ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ ఎందుకంత పవర్ఫుల్? ఒక సాధారణ కొరియర్ కంపెనీగా మొదలై వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా ఎదిగింది? కోటీశ్వర్లకు మాత్రమే దీన్ని ఎందుకిస్తారు అనే విషయాలను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కథను అర్థం చేసుకోవాలంటే మనం 19వ శతాబ్దపు కాలంలోకి వెళ్ళాలి. ఆ రోజుల్లో విదేశీ ప్రయాణం చేయడం అంటేనే ఒక సాహసం. ఒక అమెరికన్ బిజినెస్మెన్ వ్యాపారం కోసం యూరోప్ వెళ్లాలంటే అతని సూట్ కేస్ నిండా డబ్బును నింపుకుని వెళ్లాల్సి వచ్చేది. అప్పట్లో నేటిలాగా క్రెడిట్ కార్డులు కానీ ఆన్లైన్ పేమెంట్లు కానీ లేవు. సూట్ కేస్ నిండా డబ్బును మోసుకెళ్లడం వల్ల దారిలో దొంగతనాలు జరుగుతాయంటే భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. ఈ తీవ్రమైన సమస్యకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఒక విప్లవాత్మకమైన పరిష్కారాన్ని కనుగొంది. అదేదే ట్రావెలర్స్ చెక్. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న డబ్బును అమెరికాలోని అమెక్స్ ఆఫీస్లో ఇచ్చి ఒక పేపర్ చెక్కును తీసుకునేవాడు. ఆ చెక్కుపై అప్పుడే ఒక సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి ప్యారిస్ లేదా లండన్ వెళ్ళినప్పుడు అక్కడున్న అమెక్స్ ఆఫీస్లో మళ్లీ అదే సంతకం చేస్తేనే అతనికి నగదిచ్చేవారు. దీనివల్ల ఒకవేళ ఆ చెక్ దొంగిలించబడినా సంతకం మ్యాచ్ అవ్వదు కాబట్టి దొంగలు ఆ డబ్బును తీసుకోలేరు. ఈ ఒక్క ఆలోచనతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ధనవంతుల కమ్యూనిటీలో ఒక సూపర్ హిట్ బ్రాండ్గా మారిపోయింది. ఎందుకంటే వారు కేవలం సేవను మాత్రమే కాదు, అత్యంత కీలకమైన భద్రతను కూడా అమ్మారు. కానీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ పై ప్రజలకు కలిగిన అచంచలమైన నమ్మకం వెనుక ఒక చారిత్రాత్మక సంఘటన ఉంది. 1914 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు పరిస్థితులు చాలా భయంకరంగా మారాయి. యూరోప్లో పర్యటిస్తున్న దాదాపు 50,000 మంది అమెరికన్లు ఒక్కసారిగా అక్కడ చిక్కుకుపోయారు. దాంతో యుద్ధం కారణంగా అక్కడక్కడి బ్యాంకులు అమెరికన్ల వద్ద ఉన్న ట్రావెలర్ చెక్కులను తీసుకోవడానికి నిరాకరించాయి. అలా ఇతర బ్యాంకింగ్ సంస్థలన్నీ చేతులెత్తేసిన ఆ క్లిష్ట సమయంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మాత్రం తన కస్టమర్లను వదిలేయలేదు. తన కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యుద్ధం జరుగుతున్నా సరే యూరోప్లో నగదును పంపిణీ చేసింది. ఈ అసాధారణమైన చర్య రిచ్ కమ్యూనిటీని ఎంతగానో ఆకట్టుకుంది. మా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్న ఏకైక కంపెనీ అమెక్స్ అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీని ఫలితంగానే 1913లో కేవలం $30 మిలియన్ ఉన్నవారి ట్రావెలర్ చెక్స్ వ్యాపారం 1945 నాటికి $520 మిలియన్ పెరిగింది. అయితే ఎంతటి గొప్ప ప్రయాణంలో అయినా కొన్ని సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. 1960వ దశకంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఒక భారీ మోసానికి గురైంది. దీనినే చరిత్రలో వెజిటేబుల్ ఆయిల్ స్కామ్ అని పిలుస్తారు. టీనోడే ఏంజెలస్ అనే ఒక తెలివైన మోసగాడు తన వద్ద భారీగా వెజిటేబుల్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని అమెక్స్ అధికారులను నమ్మించాడు. అతను ట్యాంకర్లలో నీటిని నింపి పైన మాత్రం కొంచెం ఆయిల్ పోశాడు. ఆయిల్ నీటి మీద తేలుతుంది కాబట్టి పైపైన పరీక్షించే అధికారులు అది మొత్తం ఆయిల్ అనుకుని మోసపోయారు. అలా అతను అమెక్స్ నుండి పొందిన క్రెడిట్ రిసిప్ట్లను వాడుకుని 51 బ్యాంకుల వద్ద నుండి $150 మిలియన్ అప్పు తీసుకున్నాడు. ఇక అతను చేసిన ఈ మోసం బయటపడినప్పుడు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. కానీ ఆ సమయంలో కంపెనీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ మోసానికి తమకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా తమ బ్రాండ్ పేరు మీద ఆ రిసిప్ట్లు జారీ అయ్యాయి కాబట్టి బాధ్యత తమదేనని ప్రకటించింది. దీనికోసం వారు దాదాపు $60 మిలియన్ చెల్లించారు. దీనిని చరిత్రలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అపాలజీగా పిలుస్తారు.
సరిగ్గా ఆమెక్స్ ఇలా కష్టాల్లో ఉన్నప్పుడే ప్రపంచంలోనే అత్యంత తెలివైన ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ రంగంలోకి దిగారు. అందరూ ఆమెక్స్ పనైపోయిందని అంటుంటే ఆయన మాత్రం ఆ కంపెనీలో 40% వాటాను కొనుగోలు చేశారు. ఎందుకంటే ఆ కంపెనీ తన తప్పు లేకపోయినా కస్టమర్ల కోసం బాధ్యత వహించడం ఆయనకు నచ్చింది. ఒక కంపెనీకి ఇంతటి ఇంటెగ్రిటీ ఉంటే అది ఖచ్చితంగా గొప్ప స్థాయికి చేరుకుంటుంది అని ఆయన అప్పుడే ఊహించారు. అలా ఆ తర్వాత అమెరికన్ ఎక్స్‌ప్రెస్ 1966లో గోల్డ్ కార్డ్, 1984లో ప్లాటినం కార్డ్ మరియు 1999లో ఎంతో ప్రతిష్టాత్మకమైన సెంచూరియన్ లేదా బ్లాక్ కార్డును విడుదల చేస్తూ మార్కెట్ను ఏలడం మొదలుపెట్టింది. అసలు వీసా లేదా మాస్టర్ కార్డ్ వంటి సంస్థలతో పోలిస్తే ఆమెక్స్ ఎందుకు భిన్నమైనది అంటే, సాధారణంగా ఒక క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లో కస్టమర్, అతని బ్యాంక్, మర్చెంట్ మరియు మర్చెంట్ బ్యాంక్ ఇలా నలుగురు ఉంటారు. కానీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ విషయంలో మాత్రం వీరు ఎవరి మీద ఆధారపడరు. కార్డును జారీ చేయడం నుండి ఆ ట్రాన్సాక్షన్ను ప్రాసెస్ చేయటం వరకు అంతా వారే చూసుకుంటారు. దీనివల్ల వీరు మర్చెంట్స్ నుండి ఎక్కువ కమిషన్ వసూలు చేస్తారు. ఇతర కార్డులు 2.5% ఛార్జ్ చేస్తే ఆమెక్స్ 3.5% నుండి 5% వరకు వసూలు చేస్తుంది. అయినప్పటికీ పెద్ద పెద్ద లగ్జరీ హోటళ్లు, షోరూంలు ఆమెక్స్ మెషిన్లను పెట్టుకోవడానికి పోటీ పడుతుంటాయి. దీనికి కారణం ఆమెక్స్ కస్టమర్లు సాధారణ ప్రజల కంటే 60% ఎక్కువ ఖర్చు చేసే ధనవంతులు. ఆ రిచ్ కస్టమర్ బేస్ను వదులుకోవడం ఏ వ్యాపారవేత్తకు ఇష్టం ఉండదు. అందుకే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్స్ అంటే అంత ఫేమస్. ఇక ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న ఆ రహస్యమైన బ్లాక్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. దీని అసలు పేరు సెంచూరియన్ కార్డ్. ఈ కార్డ్ ఉంటే మీకు లభించే కాన్సియర్జ్ సర్వీస్ ఒక అద్భుతమనే చెప్పాలి. మీకు అత్యంత రద్దీగా ఉండే రెస్టారెంట్లో టేబుల్ కావాలన్నా, లేదా ప్రపంచంలో ఎక్కడైనా ఒక అసాధ్యమైన వస్తువు కావాలన్నా ఆమెక్స్కు ఒక్క కాల్ చేస్తే చాలు. ఉదాహరణకు 1990లో ఒక బ్లాక్ కార్డ్ హోల్డర్ డాన్సెస్ విత్ వల్స్ అనే సినిమాలో ఉన్న గుర్రం తనకు కావాలని అడిగితే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఆ గుర్రాన్ని మెక్సికో నుండి యూరోప్కు తెప్పించి అతని ఇంటి ముందు ఉంచింది. టైలర్ స్విఫ్ట్ లాంటి పెద్ద స్టార్ల కన్సర్ట్ టికెట్లు అందరికీ దొరకవు. కానీ ఆమెక్స్ తన బ్లాక్ కార్డ్ హోల్డర్ల కోసం వాటిని ఎక్కడి నుండైనా సరే అరేంజ్ చేస్తుంది. అయితే ఈ కార్డును మీరు కావాలని అడిగితే ఇచ్చేది కాదు. దీనికోసం ఏడాదికి కనీసం $5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాలి. $5 లక్షల సుమారు 4,70 లక్షల రూపాయలు. అలాగే క్లీన్ బ్యాంకింగ్ హిస్టరీ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే కంపెనీయే స్వయంగా ఈ కార్డ్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తుంది. అలా ప్రపంచవ్యాప్తంగా కేవలం 20,000 మందికి మాత్రమే ఈ బ్లాక్ కార్డ్ ఉన్నట్లు ఒక అంచనా. అంటే ఈ కార్డును కలిగి ఉండటం అంటే మీరు ప్రపంచంలోని టాప్ ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్నారని అర్థం. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఒక సాధారణ కొరియర్ సర్వీస్ కంపెనీగా మొదలై నేడు ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల స్టేటస్ సింబల్గా ఎలా ఎదిగిందో చూశారు కదా. ఏదైనా వ్యాపారంలో నమ్మకం అనే పునాది బలంగా ఉంటే ఆకాశమే హద్దు అని ఈ కంపెనీ చరిత్ర నిరూపిస్తుంది. మరి ఈ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం మరియు వారి అద్భుతమైన సర్వీసుల గురించి విన్నాక మీకేమనిపిస్తోందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.